రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మరి సంచలనంగా మారుతున్నాయి. సో నిన్న మొన్న చేసిన వ్యాఖ్యల వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పార్టీలో ఉంటూ మరి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అధికార పార్టీలకి సంబంధించిన వ్యక్తిగా ఉంటూ కూడా మరి అధికార పార్టీలో కనిపించిన వినిపించిన వాటి మీద స్పందించడం, అదేవిధంగా నిష్పక్షపాతంగా ఆయన కామెంట్ చేయడం కూడా సంచలనంగా మారుతోంది. సో నిన్న ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా, సో గతంలో నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని విమర్శించలేదు, కేవలం ఉన్న పరిస్థితిని వివరించడం జరిగింది. సో నేను కాంగ్రెస్లోనే ఉండడం జరుగుతోంది, సో ఇందులోంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నమాట. సో అదేవిధంగా మరి సొంత గుడిలోనే ఉన్న ఏవైతే పొరపచ్చాలు ఉన్నాయో, ఏవైతే వ్యక్తిగత విభేదాలు ఉన్నాయో అవి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మరి నోట్ల నుంచి వచ్చిన మాటల అంటూ కూడా ఒక వ్యాఖ్య అయితే బయటకు వచ్చింది. మరి ముఖ్యంగా ఇతర పార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి యొక్క పెత్తనం ఎక్కువైంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఎస్, నేను అన్న మాటలు ఇవే అంటూ కూడా ఆయన మరోసారి మీడియా ముందు నిన్న అనడం జరుగుతోంది. సో మొత్తం మీద వైరల్గా ఉన్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం రేపెత్తిస్తున్నాయి. సో ఇదే అంశం మీద మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. ముందుగా మనం ఎం కోటేశ్వర గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే. రైట్ అండి, ముందుగా 80వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అండి మీకు అందరికీ. శుభాకాంక్షలు. రైట్ అండి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి అధిష్టానం మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను మనం ప్రస్తుతం ప్రస్తావిద్దాం, ఏమంటారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ సందర్భాల్లో తనకు మంత్రి పదవి గురించి ఆయన పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. దాని మీద అధిష్టాన వర్గం మౌనంగా ఉండటం లేదా ఏ విధమైనటువంటి స్పందన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి కానీ లేకపోవడంతో ఆయన నిన్న మొన్న కాస్త డోసు పెంచారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు అని అంటే అది నేరుగా రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శ అనేటువంటిది స్పష్టం. ఒకవేళ అదే అనుకుంటే మరి ఆయన కూడా వేరే పార్టీ నుంచి వచ్చాడు కదా, మరి అది వర్తించదా? రాజగోపాల్ రెడ్డి గారికి వర్తించదా? ఎటువంటి ప్రశ్నలు ఆయనకు ఎదురుగావా అంటే ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు అసలు విషయం ఏంటంటే తనకు మంత్రి ఉద్యోగం ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, పెత్తనం ఇవ్వలేదు, లేదా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తాను లేదా తన యొక్క అనుచరుల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి దుగ్ధ ఆయన మాటల సారం అనేది చెప్పొచ్చు. అంటే రాజకీయ నిరుద్యోగత గురించి ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. అంటే రాజకీయ ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి మంత్రి పదవిని ఆశించిన మంత్రి పదవి గురించి ఏమీ చెప్పకుండా మరి మౌనంగా ఉండటం వల్లనే ఆయన ఈ వ్యాఖ్యలు ఇచ్చేశారు అని కంప్లీట్గా 100%గా మనం పూర్తిగా నిరూపణ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొక్కై వంగనది మానవ తర్వాత వంగుతుందా అన్నట్టుగా మొదటిసారి లేదా రెండోసారి ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడే అధిష్టాన వర్గం దాని మీద ఒక కఠినమైనటువంటి వైఖరి తీసుకొని ఉంటే తర్వాత ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. రెండోది తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడి ఎమ్మెల్యే మీద కూడా ఆయన వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఉదంతం కూడా ఇవన్నీ కూడా మనం చూసాం. అందుకని అధిష్టాన వర్గానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే ఆయనకి వాగ్దానం చేసిన మాట వాస్తవం, మంత్రి పదవి ఇస్తామని. అంటే ఆపద మొక్కుల్లాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావాలంటే ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయాలో అలాంటి వాగ్దానాలన్నీ చేసి ముందు గెలవాలి, తర్వాత చూసుకుందాం అనేటువంటి ధోరణితోటి అధిష్టాన వర్గం అలాంటి వాగ్దానాలు చేసింది. ఇప్పుడు ఆ వాగ్దానాలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, అదే విధంగా ఎన్నికల అనంతరం ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారో ఆ ఎమ్మెల్యేలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళకి అధికారం దక్కకపోవడం లేదా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరకపోవడం, ఇటు
ఇటువంటి కారణాలతోటి గత కొద్ది రోజులుగా కొంచెం భిన్నమైనటువంటి స్వరంతో మాట్లాడటం, లేదా మళ్ళా టిఆర్ఎస్ వైపు మేము వస్తాము అనేటువంటి సంకేతాలు పంపడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. రైట్ అండి. రాజకీయాల్లో మరి ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యాఖ్యలు మరి ఇలా కొనసాగే వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చుంటారు? సో పని జరుగుతుందనే ఆశతోటి ఈ విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే నిన్నటి వరకు దేవుళ్ళుగా ఉన్న వాళ్ళు ఇవాళ నుంచి దయ్యాలుగా మారారు అని ఎందుకని వ్యాఖ్యలు మారుతున్నాయంటారు? రాజకీయాల్లో ఇది సహజం. అధికారం కోసం, పదవుల కోసం దేవుళ్ళు దేవతలు అని కీర్తించినటువంటి వాళ్ళు అది నెరవేరకపోతే వాళ్ళే దయ్యాలుగాను భూతాలుగాను మారుతారు. ప్రతి పార్టీలో మనకి ఇలాంటి వాళ్ళు మనకి కనిపిస్తారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే సామాజిక సమీకరణాలు లేదా కుటుంబ బాంధవ్యాలు, ఈ రెండు కూడా ఆయనకి మంత్రి ఉద్యోగం ఇవ్వడానికి ఆటంకాలుగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి మరొకళ్ళకి ఆ ఉద్యోగం కనుక ఇచ్చేట్లయితే అక్కడ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు లేదా ఎస్టీలు వీళ్ళందరూ కూడా ఇదెక్కడ అన్యాయం, మా సంగతి ఏమిటని అసంతృప్తి వెల్లడి చేసే అవకాశం ఉంది. దాన్ని ప్రతిపక్షాలు వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందువలన ఆ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఆయనకి చెప్పినా గానీ పదే పదే ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు సోదరుడే కావచ్చు, మాకు అసలు సంబంధాలే లేవు, మా కుటుంబాలు వేరు, ఆయన కుటుంబం వేరు, మా కుటుంబం వేరు, మాకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు అని చెప్పేంత దాకా ఆయన వెళ్ళటాన్ని మనం చూసాం. అందుకని ఈ విధంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆయనకున్నటువంటి గౌరవం కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి పలుకుబడి కావచ్చు ఇంకా తగ్గటానికి దారితీస్తుంది తప్ప పెరిగేందుకు మాత్రం అవకాశం ఉండదు అనేది చెప్పొచ్చు. రైట్ అండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మరి రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వీరిని దూషించే స్థాయికి, ద్వేషించే స్థాయికి ఆయన వచ్చారు అంటే ఆ మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నారంటే అధిష్టానం నుంచి ఆయనకు సపోర్ట్ ఉంది అన్న ఒక యాంగిల్ కూడా బయట వినిపిస్తోంది. ఏమంటారు మీరు? అధిష్టాన వర్గం సపోర్టు లేకపోతే మరొక సమస్య కాదు. అధిష్టాన వర్గాన్ని ఒక విధంగా ఆయన అధిష్టాన వర్గాన్ని కూడా సవాల్ చేస్తున్నాడు. అధిష్టాన వర్గాన్ని కూడా రంగంలోకి దించుతున్నాడు. అధిష్టాన వర్గం నాకు ఆ విధమైనటువంటి హామీ ఇచ్చింది అని చెప్పడం అంటే ఏమిటి? అధిష్టాన వర్గం గురించి చెప్పడమే కదా. ఆ హామీని ఉల్లంఘించింది అధిష్టాన వర్గం అని పరోక్షంగా అధిష్టాన వర్గం మీద ధ్వజమెత్తడమే. అయితే అదే పెద్ద మనిషి ఆశించి ఒక ప్రయోజనాన్ని ఆశించినప్పుడు మరి దాన్ని సాధించుకునే మార్గంలో వెళ్ళాలి. అంతేకాని ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇంటి మొత్తం తగలబెట్టుకుంటే ఇంట్లో ఉండే స్థానమే పోతుంది కదా. ఏమంటారు? అంటే ఒకటి, నాకు దక్కంది ఇతరులకు ఎందుకు దక్కాలి, నాకు దక్కకపోతే ఇంకా మిగతా నాకెందుకు, నా జీవితం వృధా, అందుకని నా ఇష్టం నేనేమైనా చేస్తా నేను అనేటువంటిది ఆయన మాటల్లో దాని అర్థం. మరి అటువంటి వ్యాఖ్య కూడా చేశారండి, తెలంగాణ పాలకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది, తెలంగాణ రాజకీయాలలో వారి యొక్క ఎఫెక్ట్ ఉంది అంటూ కూడా నిన్న చూచాయిగా చెప్పిన మాట నిజమేనంటారా? మీరు ఏకీభవిస్తారా? అనలిస్ట్ ఏమంటారు? ఇప్పుడు అసంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తి అనేక అంశాలు మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానమైనటువంటి అంశం ఆయనకి మంత్రి ఉద్యోగం ఇవ్వలేదు, లేదా రాష్ట్ర అధికారంలో వాటా ఇవ్వలేదు. ఇదే ప్రధానమైనటువంటిది. ఆయనకు అసంతృప్తి కావచ్చు, లేకపోతే ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా అసంతృప్తి చెందుతారు కదా. ఎందుకంటే అనేక మంది ఆయన నమ్ముకొని కాంగ్రెస్ లో చేరి పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ లో అంతకుముందే ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు, ఏమిటి మన పరిస్థితి, కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా మనకి ఇవ్వట్లేదు అనేటువంటి అసంతృప్తి పెరుగుతోంది కదా. వాళ్ళకే కాదు, మిగతా అనేక మందికి కూడా నామినేటెడ్ పోస్టులన్నీ ఇంకా ఇవ్వలేదు కదా. 30 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా నామినేటెడ్ పోస్టులు రేపు ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఏమంటారు? ఇచ్చారులే మహా, ఏడాది కూడా మేము అనుభవించలేదు పదవుల్ని. ఎందుకంటే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది కదా. దానికి నిధులు లేకపోయినా, లేకపోతే ఇంకోటి లేకపోయినా ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అసంతృప్తి చెందుతారు ఆలస్యం చేస్తే. అందుకనే పెద్దలు ఆలస్యం అమృతం విషయం అవుతుంది అని చెప్పేసి చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో రుజువు అవుతాం. కాంగ్రెస్ లో కూడా సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు అన్న మాటలు మొదటి భాగంలో విన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి రావడం, అదేవిధంగా పగ్గాలు చేపట్టడం, తర్వాత సీఎంగా కుర్చీల మీద కూర్చోవడం. సో ఆ స్థాయిలో కూడా అసంతృప్తి వాదం కొంచెం ఉంది సీనియర్ నాయకులలో అంటూ కూడా. మరి ఈయన ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీ సంబంధించిన మనిషిగా మాట్లాడుతూ, సో ఈ
విపరీతమైన వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది ఒక విధంగా థ్రెటనింగే. ఉమ్, అవసరమైతే నేను నా దారి నేను చూసుకుంటాను, నేను నాకున్న శక్తి ఏమిటో మీకు తెలుసు అని చెప్పేసి, అంటే తనకు ఉన్నటువంటి డబ్బు లేకపోతే ఆ, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని బయటకు తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. అయితే ఉమ్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తారు? ఓకే. బీఆర్ఎస్ కి వెళ్తారా? ఉమ్, మళ్ళా తిరిగి బీజేపీకి వెళ్తారా? ఉమ్, ఒకవేళ వెళ్ళేట్లయితే ఉమ్, బీఆర్ఎస్ కి వెళ్ళినా లేదా బీజేపీకి వెళ్ళినా ఆ పార్టీలో ఈయనకు తగ్గేటువంటి గౌరవం ఏంటి? వచ్చాడులే మందలో వేసేంటి, పోనీ ఏదో వచ్చాడులే అని మందలో ఒకటిగా చూస్తారు తప్ప ఉమ్, ఈయనకేం పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉండదు. ఉమ్, ఒకవేళ పెద్దపీట వేస్తే మరి ఇప్పటికే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పెద్దపీట వేస్తే మరి మిగతా వాళ్ళకి అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం ఉంది కదా. ఇంకా ఈ ఉమ్. విధమైనటువంటి వాళ్ళని మనం చేర్చుకుంటే మనం చెప్పే విలువలు వలువలకి ఏమిటి అని చెప్పేసి ఏ పార్టీకైనా వస్తది. అందుకని ఈ రెండిటికి చెందినటువంటి రేవడిగా మారతాడా, లేకపోతే తన వైఖరిని మార్చుకొని కాంగ్రెస్ లోనే కొనసాగి అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక పదవి తీసుకుంటారా అనేటువంటిదే ఆయన ముందున్నటువంటి సమస్య. రైట్. ఇప్పుడు అంటే గాంధీ భవన్ సాక్షిగా కొన్ని అసంతృప్తులు అయితే ఉన్నాయి. రాజకీయ నాయకులలో కూడా పొసగట్లేదు. సో జూనియర్లు సీనియర్లు కూడా మమైకం కాలేకపోతున్నారు. దీని మీద ఒక క్రమశిక్షణ కమిటీ కూడా పనిచేస్తోంది. సో ఇది అధిష్టానం దృష్టిలో ఉందంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కానీ ఇటువంటి వారు అటువంటి అసంతృప్తవాదులతో కలిస్తే మరి ఈ గాలి కాస్త బలంగా మారదంటారా? ఆ గాలి కాస్త వ్యతిరేకంగా మరి ప్రభుత్వానికి అక్కడ వీచదంటారా? ఏమంటారు దాన్ని? ఒక పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, అంటే 5 ఏళ్లు పూర్తయ్యేంత వరకు ఇతరత్ర సమస్యలు రాకుండా కొనసాగితే ఉమ్, ఎన్ని అసంతృప్తులున్నా ఆ అధికారం చివరి వరకు ఇట్లాంటి వాళ్ళందరూ అదే పార్టీలో కొనసాగుతారు. ఉమ్, తరువాత ఎన్నికలు వచ్చినటువంటి సమయానికి వీళ్ళు ఏ దారి చూసుకుంటారనేటువంటిది అప్పుడు బయటపడుతుంది తప్ప ఉమ్, అప్పటి వరకు ఈ అసంతృప్తి లేకపోతే ఇవన్నీ కూడా ఇట్లాగే కొనసాగుతాయి. పుష్ అండ్ పుల్స్ అది చేస్తూనే ఉంటారు. అధిష్టాన వర్గానికి కూడా ఉన్నటువంటిది లేదా కాంగ్రెస్ కూడా ఉన్నటువంటిది ధైర్యం ఏంటంటే, ఇంకా రాజగోపాల్ రెడ్డిని ఏ పార్టీ తీసుకుంటుంది, ఉమ్, ఏ పార్టీ ఇట్లాంటి వ్యక్తిని భరిస్తుంది అనేటువంటిది వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. ఉమ్, దారులన్నీ మూసుకుపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండటం మినహా ఆయనకి మరొక దారి లేదు ఉమ్. అనేటువంటిది కూడా అధిష్టాన వర్గానికి రోజు రోజుకి అటువంటి అభిప్రాయం బలపడుతుంది. ఆ రైట్. అభిప్రాయం బలపడితే ఆయన ఇంకా పలచనైపోతారు పార్టీలో గాని లేదా కార్యకర్తల్లో గాని. రాజగోపాల్ రెడ్డిని నమ్ముకుంటే ఉపయోగం లేదు, 30 నెలలు అయిపోయింది, ఆయనకే దిక్కు లేదు, మనకేం ఇస్తారని చెప్పేసి ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా జారుకునే అవకాశం ఉంది. రైట్. ఇవాళ రాజకీయాల్లో ఏది అనుబంధాలు లేకపోతే బంధాలు లాయల్టీలు అనేటువంటివి శాశ్వతం కాదు. అధికారం ఉందా లేదా, దాంతో మనం లబ్ధి పొందుతామా లేదా, ఇదే రైట్. పరమావధిగా ఉంది. అందుకనే కాంగ్రెస్ లో కొత్తగా చేరిన వాళ్ళు, పాత చేరిన వాళ్ళు, యువకులు, ముసలి వాళ్ళు, మధ్య వయస్కుల వాళ్ళు, ఇవన్నీ కూడా ట్రాష్. అధికారం ఉందా లేదా అనేది గీటరాయి. ఇంతవరకు సాఫ్ట్ గానే ఉంది. కానీ రాజకీయంగా రాజకీయ పరంగా చేసుకున్న వాదనలు ప్రతివాదనలు దూషణలు ద్వేషాలు ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు 1,00,00,000 కోట్లు దోచుకున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యను ఎలా తీసుకోవచ్చుంటారు? దానికి ఏదైనా ఆధారం, క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఉమ్, ఇప్పుడు 1,00,00,000 కోట్లు దోచుకున్నారంటే ఏ విధంగా దోచుకున్నారు అనేటువంటిది కూడా మరి ఆయనే బయట పెట్టాలి. నిజానికి ఉమ్, అటువంటి ఆధారాలు ఆయన దగ్గర ఉంటే, ఉమ్, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నేను అవినీతిని సహించను, ఇదిగో ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారు ఉమ్, అనేటువంటిది చెప్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. మన రాజగోపాల్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, సొంత పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట పెడుతున్నారని జనం కూడా హర్షిస్తారు. కానీ ఉమ్. ఒట్టి మాటలకే పరిమితం అయితే ఇది బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా రెండో వైపు వస్తుంది. రైట్ అండి. దీంతో పాటుగా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా సరిగ్గా పంచట్లేదు, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలకు 5 లక్షల రూల్స్ పెడుతున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు ప్రభుత్వము ఒక స్కీమ్ ప్రకటించింది. ఆ స్కీమ్ తోటి అంగీకారం ఉన్న వాళ్ళు లేదా ఆ మేరకు చెల్లించగలిగినటువంటి వాళ్ళు ఇళ్ళకి దరఖాస్తు చేసుకుంటారు. ఏమీ లేని దానికంటే ఏదో ఒక ఆచరణలో అమలు జరగడానికి వీలున్నటువంటి పథకంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షలు అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఉమ్, లేదు మాకు ఉచితంగానే కావాలి అంటే ఉచితంగానే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఉమ్, మనం చూసాం,
హైకోర్టులో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవును. పథకం ఉన్నది. అవును. ఏమిటి దాన్ని ఎందుకని, దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా, ఉమ్. లేకపోతే దానిలో అర్హత లేనటువంటి వాళ్ళకి ఇస్తున్నారని కదా కేసు దాఖలు చేసింది. ఉమ్. అదేవిధంగా ఇళ్ల పథకం కూడా, ఇళ్ల పథకం కానీ, లేదా రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా లేదా రైతు బంధు కానీ, లేదా పెన్షన్స్ కానీ, ఇవేవి కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి అమలు జరుపుతున్నటువంటి పథకాలు కాదు. ఉమ్. కేవలం కేబినెట్ ఆమోదించి జీవోల ద్వారా అమలు జరుపుతున్నటువంటి పథకాలు. మరి వీటన్నిటికి కూడా ఎసరు వస్తుంది ఒకవేళ హైకోర్టు కనుక చెల్లదు ఇట్లాంటివి అని అంటే. అందుకని అదొక పెద్ద ప్రమాదం. ఉమ్. దీనికే కాదు, ఇప్పుడు ఆహార భద్రతా చట్టము, లేకపోతే ఉపాధి హామీ చట్టం, ఇటువంటివే చట్టబద్ధంగా ఉన్నటువంటివి తప్ప మిగిలినటువంటివన్నీ కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేవే, ఇందిరమ్మ ఇళ్లతో సహా. ఏది హక్కుగా పొందడానికి మన రాజ్యాంగం ఇటువంటి స్కీమ్స్ కి ఇవ్వలేదు, కొన్నింటికి మాత్రమే ఇచ్చింది. ఉమ్. అందుకని హక్కుగా ఇచ్చేటువంటి దాన్ని మరి ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవడం, అది ఒక పద్ధతి. ఇప్పుడు ఏ ఇల్లు కూడా గతంలో కూడా చూసాం, ఉచితంగా ఏది లేదు, మీరు లబ్ధిదారులు ఇంత చెల్లించాలి అని చెప్పేసి షరతులు పెట్టేవాళ్ళు, తర్వాత వాటిని రద్దు చేశారు. అందుకని ఏ పథకమైనా అట్లాగే ఉంటది. రైట్. ఇప్పుడు మరి పథకాల అమలులో కానీ, పథకాలకు కావాల్సిన నిధులో వేటలో కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ మరి బిజీగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి వాదనలు, ఇటువంటి వైరల్గా చేసే కామెంట్స్ ఎలా తీసుకుంటుంది? మరి అదేవిధంగా ఇవే పెంచుకుంటూ పోతే మరి అధిష్టానానికి తలనొప్పిగా మారదా? సో రాష్ట్ర రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏమైనా చేర్పులు మార్పులు చేసే అవకాశం ఉందంటారా అధిష్టాన వర్గానికి లేదా పార్టీ మొత్తానికి తలనొప్పే కాదు, ప్రతిపక్షాలకి అస్త్రాలుగా మారుతాయి. మీ రాజగోపాల్ రెడ్డి లేదా మీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏమిటి మీ సంగతి అని చెప్పేసి రేపు నిలదీస్తే మరి అధిష్టాన వర్గానికి లేదా రాష్ట్ర కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి దగ్గర ఏం సమాధానం ఉంటుంది? సమాధానం ఏమి ఉండదు. అందుకని ఇది ఒక సవాల్ రైట్. కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇది ఒక సవాల్, బహిరంగంగా విసుకున్నటువంటి సవాల్ రాజగోపాల్ రెడ్డి గారు. తర్వాత ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే, వెండి తెర మీద చూడాల్సిందే. రైట్ అండి. ఒక ఫైనల్ గా మరి మరొక క్వశ్చన్ అండి. ఇప్పుడు మరి రేవంత్ గారి తర్వాత సెకండ్ క్యాడర్ నాయకులను కూడా తయారు చేస్తోంది అధిష్టానం అంటూ ఒక వార్త మనకి లీక్ అయింది. సో ఇందులో భాగంగా మరి రెండో వర్గ అంటే ద్వితీయ శ్రేణి నాయకులు అంటే రేవంత్ గారికి తగ్గట్లుగా అదే సామర్థ్యం అంటే రాజకీయ సామర్థ్యం కలిగిన మిగతా వ్యక్తులను కూడా రెడీ చేసుకుంటుంది అంటూ కూడా ఆ టీంలో ఒకవేళ మరి రాజగోపాల్ రెడ్డి గారు ఉండే అవకాశం ఉందంటారా? అందుకనే ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? తన రాజకీయ బలం, తన రాజకీయ వాదనలు, తన రాజకీయ విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారిని లేదా ఇలాంటి వాళ్ళని ప్రత్యామ్నాయ నేతలుగా అధిష్టాన వర్గం గనక ఎంపిక చేస్తే అది మరో కొత్త కుంపటి ఏర్పడటానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మరొక వర్గం తయారవుతుంది కదా. అందుకని ఈ విధమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వాళ్ళని మళ్ళా రంగంలోకి తీసుకొస్తే, మనం గతంలో చూసాం కాంగ్రెస్ లో ఎప్పుడూ కూడా రెండు వర్గాలని అధిష్టాన వర్గమే ప్రోత్సహించేది. ఎందుకని మొత్తం పార్టీ మీద వాళ్ళకి అదుపు ఉండాలంటే రెండు వర్గాలను ప్రోత్సహించేది. ఆ ప్రోత్సహించినటువంటి ఫలితం కాంగ్రెస్ అనుభవించింది. అసలు మొత్తానికి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు రావడానికి, తెలుగుదేశం ఆవిర్భావానికి ఆ రోజు కాంగ్రెస్ అనుసరించినటువంటి వైఖరే కారణం. ముఖ్యమంత్రులను అవమానించడం, లేకపోతే ముఠాలను ప్రోత్సహించడం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళని ఆ విధమైనటువంటి అంటే ఒక తోలుబొమ్మలాట్లో కేతిగాడు బంగారక్కలను తెరవెనకాల నుండి ఆడించినట్టుగా చేస్తే అది చివరికి వాళ్ళకే నష్టం జరిగింది. మరి అటువంటి పని మళ్ళా చేస్తారా అనేటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్ అండి. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అన్నవి మరి భవిష్యత్తులో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న ఒక నిర్ధారణకి వచ్చేలాగా తయారైన పరిస్థితి. మరి రాష్ట్రంలో ఉన్న మరి రేవంత్ సర్కార్ని ఇక్కడ దూషణలు చేస్తూ ద్వేషిస్తూ ఉంటే, అదేవిధంగా మరి మంత్రి పదవి నాకు కేంద్రం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చకుండా మౌనంగా ఉంటే ఏంటి అంటూ కూడా ఆయనలో ఒక మదనపడే స్థాయికి చేరుకున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం. అదేవిధంగా అనలిస్ట్
ఎం కోటేశ్వరరావు గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సో మొత్తం మీద ఇటువంటివి క్రమశిక్షణ లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారిని సో మరి పార్టీ దూరం పెడుతుందా, లేదు అంటే సెకండ్ కేడర్లో మరి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉండవలసిన వాళ్లే అని అధిష్టానం భావిస్తుందా, ఏం చేయబోతుంది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.